నమస్కారం. శివరాత్రి వచ్చేస్తోంది కదా. ఈ టైంలో చాలామంది ఉపవాసముంటారు. అసలు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకుండాలి? అలా ఉంటే మనకి ఏం జరుగుతుంది? రండి, ఈ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనం మామూలుగా వాడే ఉపవాసం అనే మాటకు అసలు అర్థమేంటో చూద్దాం. ఇది కేవలం అన్నం తినకుండా ఉండటం మాత్రమే కాదు. దాని వెనుక ఓ పెద్ద ఆధ్యాత్మిక భావన ఉంది. ఉపవాసం ఈ పదాన్ని విడదీస్తే ఉప ఇంకా వాసం అని రెండు మాటలొస్తాయి. సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం అని అర్థం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, ఆ శివచైతన్యానికి మనస్సును దగ్గరగా చేర్చడం. సో ఆహారం, మిగతా ప్రపంచ విషయాలన్నింటినీ పక్కనపెట్టి మనస్సును పూర్తిగా దేవుడు వైపు తిరపడమే ఉపవాసం యొక్క అసలుద్దేశ్యం. మరి ఇలా భగవంతుడికి దగ్గరగా ఉండటానికి మనం చేసే ఈ ప్రయత్నం వల్ల మనకు దక్కే ఫలాలేంటి? ఫస్ట్, ఆధ్యాత్మికంగా ఏం లాభాలు కలుగుతాయో చూద్దాం. ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేస్తే మన ఆత్మశుద్ధి అవుతుంది. మన ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి. అంటే మనస్సు అనవసరమైన వాటిమీదకు పోకుండా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మనశ్శాంతి దొరుకుతుంది. వీటన్నింటి ఫలితంగా ఆ పరమశివుడి పూర్తి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ వ్రతం ఎంత గొప్పదో చెప్పడానికి చిత్రభానుడు అనే ఒక వేటగాడి కథ ఉంది. చాలా అద్భుతమైన ఉదాహరణ ఇది. అతనికి తెలియకుండానే అతను చేసిన కొన్ని పనుల వల్ల ఏకంగా మోక్షమే ఎలా లభించిందో తెలుసుకుందాం. అనగనగా చిత్రభానుడు అనే ఒక వేటగాడుండేవాడు. ఒకరోజు పాపం రోజంతా వేటాడినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో ఆకలితోనే ఉండిపోయాడు. ఇక రాత్రి అయింది. క్రూర మృగాల భయంతో ఒక మారేడు చెట్టు ఎక్కాడు. నిద్ర రాకుండా ఉండాలి కదా, అందుకే సమయం గడపడానికి తనకు అడ్డంగా ఉన్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కింద పడేయడం మొదలుపెట్టాడు. కాని అతనికి తెలియకుండానే అక్కడొక అద్భుతం జరుగుతోంది. ఏంటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. అతను పడేస్తున్న మారేడు ఆకులన్నీ నేరుగా ఆ లింగం మీదే పడుతున్నాయి. చూడండి, తెలియకుండానే ఉపవాసం జరిగింది, జాగరణ జరిగింది. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో పూజ కూడా జరిగిపోయింది. దీని ఫలితంగా ఆ మహాదేవుడి కరుణతో అతనికి మోక్షం లభించింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: తెలిసి చేసినా తెలియక చేసినా మహాశివరాత్రి వ్రతం అపారమైన పుణ్యాన్నిస్తుంది. శివుడి దయ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? సరే, ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు, ఉపవాసం వల్ల మన శరీరానికి, మనసికి కూడా కొన్ని మంచి లాభాలున్నాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. మనం ఉపవాసమున్నప్పుడు రోజంతా కష్టపడే మన జీర్ణ వ్యవస్థకు కాస్త రెస్ట్ దొరుకుతుంది. ఇదొక రకంగా మన బాడీని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే టైంలో ఇప్పుడు తినకూడదు అని మనల్ని మనం ఆపుకోవడం ద్వారా మన సంకల్పశక్తి అంటే విల్ పవర్, డిసిప్లిన్ కూడా బాగా పెరుగుతాయి. ఓకే, ఇంత మంచి ఫలితాలని ఇచ్చే ఈ వ్రతాన్ని సరియైన పద్ధతిలో ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ వ్రతంలో ముఖ్యంగా 5 భాగాలు ఉంటాయి. ఫస్ట్, సంకల్పం. పొద్దున్నే స్నానం చేసి ఈరోజు నేను శివుడి కోసం ఈ వ్రతాన్ని శ్రద్ధగా పాటిస్తాను అని మనసులో గట్టిగా అనుకోవాలి. సెకండ్, ఉపవాసం. మీ శరీరం సహకరించినంత వరకు ఏమీ తినకుండా ఉండటం, లేదా వీలు కాకపోతే పాలు, పండ్లు లాంటివి తీసుకోవడం. థర్డ్, జాగరణం. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో భక్తికథలు వింటూ గడపాలి. ఫోర్త్, శివస్మరణ. రోజంతా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. ఇక ఫైనల్గా 5వది, పారణ. మరుసటి రోజు ఉదయం పూజ అయ్యాక ఆహారం తీసుకుని వ్రతాన్ని పూర్తి చెయ్యాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: భక్తి ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా. గర్భిణీలు, పెద్ద వయసువాళ్లు, చిన్నపిల్లలు, అలాగే షుగర్, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలున్నవాళ్లు, రోజూ మందులు వాడేవాళ్లు, ఇలాంటి వాళ్లు కఠినంగా ఉపవాసం చేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని ఒకసారి అడగాలి. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యాన్ని బట్టే మనం ఏదైనా చెయ్యాలి. ఇక ముగింపుగా ఈ వ్రతం యొక్క అసలు సారాంశం ఏంటో ఒకసారి గుర్తుచేసుకుందాం. ఇది కేవలం బయటకు చేసే ఒక ఆచారం కాదు. ఇది మన లోపలికి మనం చేసే ఒక ప్రయాణం. మనం బయట ఆహారాన్ని ఎలాగైతే వదిలేస్తామో, అది మన మనసులో ఉన్న చెడు ఆలోచనల్ని, కోపాన్ని, అహంకారాన్ని వదిలేయడానికి ఒక సింబల్ లాంటిది. ఈ బయట చేసే ఉపవాసం మన లోపల ఉన్న మలినాల్ని శుద్ధి చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే ఈ ఉపవాసం కేవలం మన శరీరం కోసమా, లేక మన మనసులో పేరుకుపోయిన దోషాలను తొలగించుకోవడం కోసమా?
ఈ మహాశివరాత్రి మనందరిలో ఒక మంచి మార్పుకు దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.